యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ అంచనాల మధ్య విడుదలైన తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం తెలుగులో నష్టాలను మిగిల్చి ఎన్టీఆర్ కెరీర్లో ఒక ప్రతికూల రికార్డు నమోదు చేసిందని చెప్పాలి. వార్ 2 సినిమాకు తెలుగులో దాదాపు 90 కోట్లకు పైగా థియేట్రికల్ హక్కులు అమ్మడయ్యాయి. కానీ మొదటి వారంలో ఈ సినిమా కేవలం 40 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే దాదాపు 45% రికవరీ మాత్రమే జరిగింది. ఇది బయ్యర్లకు 50 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ గత చిత్రాలైన టెంపర్, రభసతో పోలిస్తే వార్ 2 లాంటి హై బడ్జెట్ సినిమా ఇంత తక్కువ వసూలు సాధించడం ఆందోళన కలిగించే విషయం. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో విలన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడంపై చాలా మంది అభిమానులు పెదవి విరిచారు. తెలుగు ప్రేక్షకులు వార్ 2ను ఒక డబ్బింగ్ సినిమాగానే భావించారు. ఎన్టీఆర్ నటించినప్పటికీ దాన్ని సొంత సినిమాగా ఓన్ చేసుకోలేకపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు కూడా కలెక్షన్లను దెబ్బతీశాయి. ఎన్టీఆర్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ రోల్ ఎంచుకోవడం ఆయన ధైర్యానికి నిదర్శనమని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ నిర్ణయం తెలుగు మార్కెట్లో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఒక బడా స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయిలో నష్టాలు రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మొత్తంగా వార్ 2 సినిమా ఎన్టీఆర్ కెరీర్కు ఒక చేదు అనుభవం మిగిల్చిందని చెప్పొచ్చు.